మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. పన్నీర్ బిర్యానీ, పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా, కడాయి పన్నీర్ చెప్తుంటే నోరూరిపోతుంది కదా. నిజమే, చిన్న పిల్లలైతే మరింత ఇష్టంగా తింటుంటారు. అందులోనూ వెజిటేరియన్స్ కి అయితే ఇది నాన్ వెజ్ లెక్కే. కానీ మనం తింటున్న ఆ పన్నీర్ అంతా రియల్ పన్నీరేనా? అందులో కల్తీ ఎంత? అందులో నిజమెంత? ఆ తింటున్న దాంట్లో రసాయనాలు ఎన్ని? అది పన్నీర్ ముక్కనా లేకపోతే రసాయనాల ముక్కనా? మన హెల్త్ ఏమైపోతుంది అది తింటే? ఇవన్నీ వింటుంటే భయమేస్తుంది కదా. ఎస్, 2 days బ్యాక్ దాదాపు 825 కేజీల కల్తీ పన్నీర్ ని పట్టుకున్నారు అధికారులు. ఇదంతా రకరకాల ప్లేసెస్ లో తయారయ్యి హోటల్స్ కి, రెస్టారెంట్లకి, అలాగే ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా రోడ్ సైడ్, అక్కడ అన్నిటికీ వెళ్తుంది అనమాట. సో ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు జిహెచ్ఎంసీ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దైవనిధి గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అండి. ఈ పన్నీర్ని ఇంత దారుణంగా కల్తీ చేసి అమ్ముతుంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే కదండి. అవును మేడం, అవును. ఎందుకంటే ఇది మెయిన్గా వచ్చేసి పన్నీర్ అన్నది మీకు మిల్క్తో చేసేది ప్రోటీన్ సోర్స్ లాగా, బాగా మీరు అన్నట్టు వెజిటేరియన్స్కి నాన్ వెజ్ లాగా. సో ఆ ప్రోటీన్ కంటెంట్ కోసం అన్నది పన్నీర్ చాలా మంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ మన కంట్రీ ఎక్కడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఉంటుంది, ప్రోటీన్ కన్జంప్షన్ పర్ క్యాపిటా అన్నది ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. సో ఈ పర్టికులర్ సందర్భంలో వచ్చేసి ఈ ఏదైతే అనలాగ్ పన్నీర్ ఏదైతే మనం అంటున్నామో, మిల్క్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏదైతే అనలాగ్ పన్నీర్, సో లో కాస్ట్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ ఇంగ్రీడియంట్స్, సో మిల్క్ ఫ్యాట్స్ బదులు మనకి ఈ వెజిటేబుల్ ఆయిల్స్ అంటే ఈ పాలతో చేయాల్సినటువంటి పన్నీర్ ని వేరే రకాలైనటువంటి పదార్థాలతో తయారు చేస్తారా? ఏమవి? అందులో స్టార్చ్ ఎందుకు ఉంది మరి అలాంటప్పుడు? ఈ స్టార్చ్ వచ్చేసి మనకి బైండింగ్ ఏజెంట్స్ కోసం, థిక్నెస్ కోసం యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే, సో మిల్క్ పన్నీర్ ఏదైతే మనకు ఫ్లఫీగా ఏదైతే ఆ టెక్స్చర్ ఉంటుందో, సో ఇవన్నీ టెక్స్చర్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మన స్టార్చ్ ఒకటి ఉంది, తర్వాత బైండర్స్ యూజ్ చేస్తారు, తర్వాత ఆయిల్ యూజ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే టెక్స్చర్ కోసం. సో దీంట్లో వచ్చేసి కొంచెం మనకి డైరీ టేస్ట్ రావడానికి స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తారు, ఏది అనలాగ్ పన్నీర్లో. కాకపోతే ఎంత చెప్పినా రియల్ పన్నీరే, ఫేక్ పన్నీరే. సో మెయిన్లీ ఏంటి అంటే ఇవన్నీ సో కమర్షియలైజేషన్ కోసం అండి. సో ఏంటంటే కాస్ట్ కటింగ్, మెయిన్గా రెస్టారెంట్స్ వాళ్ళైనా ఎవరైనా కాస్ట్ కటింగ్ కోసం అని చెప్పేసి ఇవి చేయడం. సో ఎఫ్ఎస్ఎస్ఐ ప్రకారం ఏది ఉందంటే అనలాగ్ పన్నీర్ ఈజ్ ఫర్ కన్జంప్షన్. సో కన్జంప్షన్కి పర్మిషన్ అయితే ఉంది, ప్రొవైడెడ్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో లేబుల్ మీద కరెక్ట్ డిక్లరేషన్ ఉండాలి. అండ్ ఎవరైతే రెస్టారెంట్ యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ డిష్ పట్టుకొని ఎవరైతే ఆ పర్టికులర్ పన్నీర్ తీసుకొని ఏదైనా డిష్ తయారు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటి అంటే దిస్ డిష్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ విత్ అనలాగ్ పన్నీర్ అన్న. సో ఇవి ఏంటంటే కొంచెము బిజినెస్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏంటంటే, సో లో కాస్ట్ డిషెస్ ఏమైనా తయారు చేయడానికి, మిమిక్ చేయడానికి వచ్చేసి ఈ అనలాగ్ పన్నీర్ యూజ్ చేయొచ్చు అన్నట్టు ఎఫ్ఎస్ఎస్ఐ ఇచ్చింది. బట్ దట్ డజంట్ మీన్ ఏంటంటే మీరు ఇష్టం ఉన్నట్టు వాడడానికి. అండ్ మోర్ ఏవైతే మనకి నామ్స్ ఉన్నాయో నామ్స్ ప్రకారము వర్క్ చేయకుండా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ కాకుండా నాన్ ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ ఏమైనా వాడినా కానీ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ అన్నది ఉంటుందండి. సో అది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ మేము కూడా ఒకటి డైరెక్టివ్ ఇస్తాం మా సైడ్ నుండి. సో ఏవైతే ఈ అనలాగ్ పన్నీర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారు రెస్టారెంట్ వాళ్ళు, సో విల్ మేక్ షూర్ దట్ దే మెన్షన్ దట్ ఇన్ ద మెన్యూ. ఎందుకంటే మీరు చెప్పినటువంటి అనలాగ్ పన్నీర్ ఏదైతే ఉందో అది సింపుల్ గా నార్మల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ పన్నీర్, అంతేనా? పన్నీర్ అంటే పాలతోటి తయారు చేస్తారు, పాలు ఇరిగిపోయిన తర్వాత పగలగొట్టి తయారు చేసేది పన్నీర్, రియల్ పన్నీర్. ఇప్పుడు మీరు చెప్తున్నది వేరే రకాలైనటువంటి వాటితో స్టార్చ్ యూజ్ చేస్తారంటున్నారు, ఆయిల్ వెజిటబుల్ ఆయిల్ అంటున్నారు, ఇట్లా రకరకాల వాటితో తయారు చేస్తారు. సో ఇదైతే ఆర్టిఫిషియల్ పన్నీర్ అని చెప్పొచ్చా సింపుల్ గా? ఆర్టిఫిషియల్ పన్నీర్ అని కాదు మేడం, యాక్చువల్ దీనికి ఒక నామెన్క్లేచర్ ఉంది, అనలాగ్ పన్నీర్ అని చెప్పేసి. అనలాగ్ పన్నీర్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ పన్నీర్. ఆర్టిఫిషియల్ అంటే లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడం అన్నట్టు అనమాట, అంతే. సో ఇది ఉన్నదని కూడా చాలా మంది ఇంకా ఐడియా కూడా ఉండదు. సో ఇది ఖచ్చితంగా సో ఇటువంటి ఏంటంటే, సో మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈ పర్టికులర్ దానికి ఏంటంటే ఖచ్చితంగా మన దగ్గర ఇంకా నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ ఈ ఇష్యూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పన్నీర్ బాగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో అక్కడ కూడా సేమ్ ఇంతకుముందు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళతో కూడా ఈ విషయంలో డిస్కషన్ చేసాం. సో ఆ టైంలోనే డైరెక్టివ్ ఏదైతే వచ్చిందంటే ఈ ఖచ్చితంగా పన్నీర్ ఏదైతే ఇట్లాంటి అనలాగ్ పన్నీర్ యూజ్ చేస్తున్నారో సో ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాలని చెప్పేసి. సో ఏంటంటే ఈ మెయిన్గా ఈ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనకు కావాల్సిన ప్రోటీన్ బదులు ఫ్యాట్ వస్తుంది అనమాట. సో హెల్త్
హెల్త్ ఇష్యూస్ ఏదైతే రెగ్యులర్ మన హెల్త్ ఇష్యూస్ ఈ ఎక్సెసివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఏదొస్తుందో సో ఇది దానికి యాడ్ అయిపోవడం కానీ దాని హెల్తీ ఆప్షన్ ఏదైతే అనుకుంటున్నామో అది ఉండకుండా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ ఏదైతే పన్నీర్ ఉందో అంటే ఈ అన్లాగ్ పన్నీర్ అని మీరు చెప్తున్నారు, ఈ అన్లాగ్ పన్నీరు తయారు చేయాలంటే కూడా FSSAI నుంచి పర్మిషన్ ఉండాలి, సేమ్ టైం GHMC నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా తీసుకోవాలి. అవేమీ తీసుకోకుండా వాళ్ళు ఇష్టానికి పన్నీర్ తయారు చేస్తున్నారంటే అందులో కెమికల్స్ కలుపుతున్నారా, లేకపోతే అన్లాగ్ పన్నీర్ని ఏదైతే పర్మిటెడ్ ఉందో ఆ పర్మిటెడ్ ఉన్నంత లోపలనే కెమికల్స్ లేకపోతే ఏవైతే ఉన్నాయి ఆయిల్స్ అవి కలుపుతున్నారా లేకపోతే ఎక్స్ట్రా కలుపుతున్నారా అనేది మనకు తెలియదు కదా. అక్కడ కల్తీ జరుగుతుండొచ్చుగా. అవును మేడం, ఆప్షన్ ఉంది. సో అక్కడ కల్తీ జరిగే ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మన ఇంగ్రీడియంట్స్ ఎక్కువ. సో మన రెగ్యులర్ పన్నీర్లో వచ్చేసి మెయిన్లో మిల్క్ ఒకటే ఇంగ్రీడియంట్. సో ఇక్కడ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవి ఇండస్ట్రియల్ గ్రేడ్ వాడుతున్నారు, ఫుడ్ గ్రేడ్ వాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు స్టార్చ్ అయినా ఎమల్సిఫైర్స్ అయినా కానీ సో ఫుడ్ గ్రేడ్ వాడుతున్నారా లేదా అని ఎప్పుడైతే మీకు నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవుతుందో సో ఏంటంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా ఫుడ్ గ్రేడ్ అన్నది ఉండాలి. సో తర్వాత ఇవి స్టెబిలైజర్స్ అని యూజ్ చేస్తారు, తర్వాత మన ప్రిజర్వేటివ్స్ అని యూజ్ చేస్తారు. సో అన్నీ యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా, ఫుడ్ గ్రేడ్ యూజ్ చేస్తున్నారా లేదా. సో మెయిన్గా కొన్ని ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో తయారు చేస్తున్నారు, సో అది కమర్షియలైజ్ అవుతుందా లేదా అన్న మనకి సాధారణంగా ఐడియా ఉండదు. సో ఎక్కడ నుంచి అన్న ఇట్లా కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు చూస్తే సో ఈ ల్యాబ్కి వెళ్ళాకనే మనకి అది ఫేకా రియలా అన్నది తెలుస్తుంది. సో అందుకే ఖచ్చితంగా ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ మన రెగ్యులర్ పన్నీర్ ఎట్లుంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి సో దీనికి కోసం స్ట్రిక్ట్ నామ్స్ అయితే చేయడం జరిగింది. సో ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు అనాథరైజ్డ్ పన్నీర్ని అమ్ముతున్నారు కాబట్టే కదా వీళ్ళు పోలీసులు కానీ లేకపోతే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సీజ్ చేశారు. అనాథరైజ్డ్ కానప్పుడు అసలు సీజే చేయరు. అనాథరైజ్డ్ ఉంది అంటే అందులో కల్తీ ఉంటుండొచ్చు, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మేడం 100%. సో అక్కడ ఏంటంటే ఇంతకుముందు మేము డిస్కస్ చేసినప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాజ్ పర్ నామ్స్ ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు మిల్క్ అది మొత్తం రెగ్యులర్ మిల్క్ ఇప్పుడు పెద్ద కంపెనీస్లో ఏదైతే మిల్క్ ఉంటుందో సో అన్ని స్ట్రింజెంట్ టెస్టింగ్ ఉంటుంది. సో ప్యాకింగ్ అయిన తర్వాత కూడా మనకి ప్రతి ఒక్కటి సో యాజ్ పర్ నామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదంటే చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ మెయిన్గా మనకు ప్రాబ్లం వచ్చేది చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోటే. సో ఏంటంటే కొంచెం అవే ఫ్రమ్ ద పబ్లిక్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని సో ఎక్కడన్నా చేస్తుండాలి. సో అక్కడ ఏమన్నా ఇప్పుడు మనకి ఎట్లా తెలిస్తే ఏదన్నా రెస్టారెంట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పన్నీర్ శాంపుల్ తీసాం అనుకోండి, సో అప్పుడే మనకి ల్యాబ్ పంపించిన తర్వాతనే ఐడియా వస్తుంది. ఆర్ ఎల్స్ మేబీ వన్ దగ్గర బిల్ చూసాం మనం, రెస్టారెంట్ వన్ దగ్గర బిల్ చూసినప్పుడు సో దాని మీద వాడు మెన్షన్ చేస్తాడు, పన్నీర్ అనే మెన్షన్ చేస్తాడు. సో డైరీ ప్రొడక్ట్స్ అని చెప్తాడు, కింద పన్నీర్ అని బిల్ మెన్షన్ చేస్తాడు. సో మనం చూసి ఏం చెప్పడానికి లేదు. సో ఎప్పుడైనా కానీ సో ల్యాబ్కి వెళ్ళినప్పుడే మనకి ఐడియా వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇది అనలాగ్ పన్నీరా కాదా అన్నది. సో వాడు అనలాగ్ పన్నీర్ని ఒరిజినల్ పన్నీర్ అని డిక్లేర్ చేసినా కానీ అక్కడ తెలిసిపోతుంది. సో దాని బేసిస్ మీద మేము సబ్స్టాండర్డ్ అని ఉంటుంది, తర్వాత చీటింగ్ టైప్ ఆఫ్ ఏంటంటే రాంగ్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పేసి సో కేసెస్ వేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇలాంటి ఏదైతే కల్తీ పన్నీర్ ఉందో ఇవి తినడం వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కావచ్చు, అలాంటి వాటి బారిన పడే అవకాశం లేదంటారా ప్రజలు? మేడం మెయిన్గా వచ్చేసి ఈ క్యాన్సర్ అన్నది వచ్చేసి చాలా మందికి ఏంటంటే దానికి రీజన్ తెలియదు. సో క్యాన్సర్ అన్నది ఈ రోజు రేపు ట్రిగ్గర్ అయ్యేది కాదు. సో మనం చిన్నప్పటి నుంచి రకరకాల మీరు అన్నారు చాలా వరకు ఏంటంటే ఎయిర్ వల్ల, ఫుడ్ వల్ల, వాటర్ వల్ల సో మల్టిపుల్ ఒకప్పుడు సో చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవేంటంటే మెయిన్గా మనకి స్టడీస్లో ఎట్లున్నాయంటే ఒక 100 years బ్యాక్ ఇన్ని కెమికల్స్ లేవు ఫుడ్ దాంట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిజర్వేటివ్స్, తర్వాత సింథటిక్ కలర్స్ ఉన్నాయి, తర్వాత ఈ ఎమల్సిఫైయర్స్ అని చెప్పేసి, స్టెబిలైజర్స్ అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్లో రకరకాల డైస్ యూజ్ చేస్తారు. సో ఏదైనా మన ఫుడ్ వర్క్ చేయడానికి. సో ఈ గడిచిన 100 ఏళ్ళలో ఏంటంటే అసలు హ్యూమన్ బాడీకి తెలియని కొత్త కెమికల్స్ మనము తింటున్నాం, కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఏంటంటే ఏది ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది, అది ఏంటంటే సెల్యులర్ లెవెల్లో ఏది ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది. సో కొన్ని ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సింథటిక్ కలర్ మనం కన్జ్యూమ్ చేసాం, అది కంప్లీట్గా బాడీల నుంచి వెళ్ళిపోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే కంప్లీట్గా ఎక్స్క్రీషన్లో వెళ్ళిపోతుందా లేదా. సో ఆ రెసిడ్యూస్ ఎప్పుడైనా బాడీలో ఉన్నప్పుడు సో ఎప్పుడైనా ట్రిగ్గర్ కావచ్చు. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర వచ్చేసి మెయిన్గా డయాబెటిక్ ఇష్యూ, మన కంట్రీలో డయాబెటిక్ ఇష్యూ. సో మోస్ట్లీ బికాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం. సో మన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్ వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు మన సెడెంటరీ జాబ్స్ అయిపోయేసరికి మన ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ మొత్తం ఫ్యాట్ లా కన్వర్ట్ అయిపోయి బాడీలో ఉండిపోతున్నాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ వెజిటేబుల్ ఆయిల్స్ యూసేజ్ కూడా బాగా ఎక్కువ. సో ఇటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఈ ఫేక్ పన్నీర్ మనం చూసుకుందాం. సో మన ప్రోటీన్ బదులు మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుంది, అది కూడా వెజిటేబుల్ ఆయిల్, పామ్ ఆయిల్ ఏదైతే ఉందో. సో డెఫినెట్గా ఏంటంటే అది లాంగ్ టర్మ్ ఇష్యూస్ అయితే 100% క్రియేట్ చేస్తుంది అండి.
మీరు చాలా చోట్ల పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఈ మధ్య కాలంలో దాడులు చేస్తున్నారు మీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. చాలా పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్లు. అసలు ఇక్కడ ఏది కల్తీ జరగదు అని అనుకున్న చోట్ల కూడా తర్వాత ఇక్కడ అంతా చాలా బాగుంటుంది, లేకపోతే హైజీనిక్గా ఉంటుంది అనుకున్న చోట్ల కూడా చాలా దారుణమైనటువంటి అన్హైజీనిక్ కండిషన్స్ మీరు కిచెన్లో చూస్తున్నారు. ఫ్రిడ్జ్ల్లో లేనిపోయినవి అన్ని నిల్వ చేస్తున్నారు, 2-3 రోజులు బట్టి నిల్వ చేసే ఈ నెలల తరబడి నిల్వ చేస్తున్నారు. అందులో చాలా రకాలైనటువంటి వెజిటబుల్స్ ఉన్నాయి నిల్వ చేసే వాటిల్లో. కుళ్ళిపోయిన, పాడైపోయిన, పుచ్చిపోయినవి, తర్వాత పేస్ట్ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలా రకరకాలు, తర్వాత చికెన్, మటన్ అన్నీ కూడా నిల్వ చేస్తున్నారు. ఫిష్ అయితే మొన్న కొన్ని 100 కేజీలు పాడైపోయినటువంటి ఫిష్ని పెట్టుంచారు ఒక పెద్ద రెస్టారెంట్ వాళ్ళు. సో ఇలా చేస్తే అసలు బయటికి వెళ్ళి తినాలంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. మీరు ర్యాండమ్గా కొంచెం చెకింగ్స్, ఇన్స్పెక్షన్స్ ఎక్కువ చేస్తే బాగుంటుందేమో. డెఫినెట్‌గా మేడం. అది అవుతానే ఉన్నాయి ఏవైతే ఇన్స్‌పెక్షన్స్ అవి. సో, ఇప్పుడు ఏంటంటే మెయిన్‌గా మీరు కమర్షియల్ స్కేల్‌లో చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్నాం. ఈరోజు కిలో మటనో, చికెనో తెచ్చుకుంటాము. ఈరోజు వండేసుకుంటాము. ఏమన్నా అయిపోతది మోస్ట్‌లీ. సో, ఈ కమర్షియల్ స్కేల్‌లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రోజన్ ఫిష్ అన్నారు. ఫ్రోజన్ ఫిష్ అన్నది 1 ఇయర్ 18 మంత్స్ దాకా దానికి షెల్ఫ్ లైఫ్ ఉంటది. ప్రొవైడెడ్ ఎప్పుడు -40లో -18లో అట్లా ఆ టెంపరేచర్స్‌లో పెట్టినప్పుడు, మెయింటైన్ చేసినప్పుడు. సో, అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మోరోవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదైనా రెస్టారెంట్‌లో ఇప్పుడు వీకెండ్ అనుకోండి 10 ఆర్డర్ వచ్చేస్తది సడన్‌గా. చికెన్ 65 10 ఆర్డర్ వస్తది. సో, ఏందంటే దానికి ఖచ్చితంగా వాళ్ళు బాయిల్ చేసుకొని పెట్టుకోవాల్సి వస్తది ముందు. ఇక్కడ నార్మ్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా బాయిల్ చేసినప్పుడు ఆ ఫుడ్ ఏదైతే ఉందో సో రైట్ ఫ్రమ్ సప్లై నుంచి మీరు ఎక్కడ దాన్ని క్లీన్ చేయడము, దాన్ని మ్యారినేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక డేట్ మెన్షన్ చేయాలన్నమాట. సో మీరు ఏదైతే 1 to 4 డిగ్రీ మన రెగ్యులర్ ఫ్రిడ్జ్లో మీకు మ్యారినేట్ చేసింది ఒక 248 అవర్స్ దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఏంటంటే వాళ్ళు యాజ్ పర్ రూల్ ఏంటంటే సిన్స్ కమర్షియల్ ఆపరేషన్ కాబట్టి వాళ్ళు ఏదైతే మ్యారినేట్ చేస్తారో ఖచ్చితంగా దాని మీద లేబులింగ్ అనేది పెట్టాలి మేడం. వీళ్ళ హోటల్ రెస్టారెంట్స్లో ఏమైపోతుందంటే కస్టమర్స్కి సర్వీస్ ఇచ్చే దాంట్లో కిచెన్ని నెగ్లెక్ట్ చేసే పరిస్థితులు వస్తాయన్నమాట. అది సో ఏంటంటే మెయిన్గా ఇక్కడ రెస్టారెంట్స్ వచ్చేసి బయట వాళ్ళు ఏం చేస్తారు, టేస్ట్ అన్నది ప్రిఫరెన్స్ మీద పోతుంది. హెల్తీ ఫుడ్ తినడానికి రెస్టారెంట్ పోవడం అన్నది ఇట్స్ అ మిత్ అనమాట. మేబీ కొన్ని ఉన్నాయి. సో నేను అంటే ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారండి, ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు రెస్టారెంట్ వాళ్ళు కూడా. సో కంప్లీట్గా మనము రూల్ అవుట్ చేయలేము. బట్ ప్రాబ్లం ఏంటంటే మోర్ ఓవర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు హోల్సేల్లో కొనేసుకుంటారు. యాజ్ పర్ రూల్ ఏం చేయాలంటే వెజిటేబుల్స్ ఎప్పుడైనా ముందే గ్రేడింగ్ చేసుకోవాలి. మీరు ఒక 20 కిలోలు 30 కిలోలు మనం ఏం చేస్తాం, మనము ఇంట్లోకి కిలోలో 2 కిలో కొనుక్కుంటే ఏరుకొని తెచ్చుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే బస్తా కొనేసిండు అనుకోండి, ఉల్లిగడ్డలు బస్తా కొనేసి వీళ్ళు స్టోరేజ్కి ముందే గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే రిజెక్ట్ అయిన మెటీరియల్ ముందే తీసేయాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొచ్చి డంప్ చేసేస్తారు. వాడు కట్ చేసేటోడికి ఎవడైతే కటింగ్ చేస్తాడో వాడికి అంత సోయి ఉండదు. వాడు ఏం చేసేస్తాడో తీసుకొని కట్ చేసేస్తాడు. పాడైందా లేదా అన్నది చూడాడు. బాబు నీకు 10 కిలోలు ఇచ్చినా మరి 5 కిలోల్లో వెళ్ళిందని వాడిని అడుగుతారు. వాడేం చేస్తాడు, కట్ చేసేస్తాడు. సో ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎవరైతే రెస్టారెంట్ వాళ్ళు ఎవరైతే ఓనర్స్ అయినా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వెజిటేబుల్స్ పెట్టే ముందే గ్రేడ్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ అటువంటి ఏమైనా ఫంగస్ లేడన్ వెజిటేబుల్స్ ఏమైనా కుళ్ళిపోయినవి దొరికితే మాత్రం అది ఖచ్చితంగా అన్సేఫ్ కేసు అవుతుందండి. అది క్రిమినల్ కేసు కిందకి అవుతుంది అనమాట. సో ఆ విషయంలో ఏంటంటే ఈ జాగ్రత్త అనేది పాటించరు. అది చిన్న పొరపాటే. అంటే మనకు అల్టిమేట్గా మనది ప్లేట్ వరకు వచ్చేది మనకు తెలియదు. వాడేమనుకుంటాడు, చిన్న పొరపాటు కదా, ఏదో ఒకటి పుచ్చిపోయింది అది వేసేసిన అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉల్లిగడ్డల మీద కూడా బ్లాక్ కలర్ ఫంగస్ అవి చూస్తూ ఉంటాం. ఆ లేయర్ తీసేయాల్సి వస్తుంది, లేదంటే క్లియర్గా వాష్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు కట్ చేసి ఖచ్చితంగా క్లీన్గా వాష్ చేసి మళ్ళీ ఇది తరగడానికి పెట్టాలన్నమాట. సో ఏంటంటే ఈ జాగ్రత్తలు పాటించాలి రెస్టారెంట్ వాళ్ళు ఎప్పుడైనా సరే. ఫుడ్ స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు లిమిటెడ్ టైం స్టోరేజ్, నువ్వు నెక్స్ట్ వీక్ డిమాండ్ వస్తుందని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ పెట్టుకోవడం అన్నది రాంగ్. సో ఏంటంటే వాళ్ళు మెయిన్గా కొత్త రెస్టారెంట్స్కి ఏంటంటే ఐడియా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి కొందరు ఎక్కువ పెట్టేసుకొని మళ్ళీ ఆ వీకెండ్ అయిపోగానే పడేయడానికి మనసు ఒప్పదు. సో అట్లా పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అది రాంగ్ ప్రాక్టీస్. సో ఏంటంటే వీళ్ళు డిమాండ్ అనేది కరెక్ట్ ఫోర్కాస్ట్ చేసుకొని దాన్ని బట్టే మ్యారినేషన్ అయినా ఏదైనా చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇవి రా నాన్ వెజ్ ఏదైతే ఉందో సో దే ఆర్ పర్మిటెడ్ టు స్టోర్ ఇట్ ఇన్ సబ్-0 -18 టెంపరేచర్లో చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఏంటంటే క్లీన్లీనెస్ ఉండాలండి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నాన్ వెజ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ హోటల్స్లో ఒక 40 కిలోలు 50 కిలోలు చికెన్ అనుకోండి, అక్కడ నుంచి కటింగ్ చేయించుకొచ్చి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పడేయడం.
ఫ్రిడ్జ్లో పడేయగానే ఏమైతే ఆ బ్లడ్ అంతా ఊజింగ్ అయిపోయి అది కింద గడ్డ కట్టిపోవడం, మళ్ళీ వీళ్ళు ఫ్రిడ్జ్ని క్లీన్ చేయకపోవడం, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది ఆ రబ్బర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా దగ్గర, అక్కడ కాక్రోచెస్ వచ్చేసి వేస్తుంటాయి అనమాట. సో ఏంటంటే మీరు చేసే చిన్న చిన్న క్లీనింగ్ ఇష్యూస్ అవునండి, అన్హైజీన్ కింద కేసు బుక్ చేస్తాము. సో ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏవైతే అన్హైజీనిక్ రెస్టారెంట్స్ అవి వస్తాయో, సో మరీ టూ మచ్గా వయలేషన్స్ లేకుంటే వీఆర్ సపోజ్ టు గివ్ ఇంప్రూవ్మెంట్ నోటీస్. బాబు ఇవి బాగాలేవు, సో ఈ పర్టికులర్ టైంలో మినిమం ఒక 14 days 21 days 3 weeks 2 weeks టైం ఇచ్చేసి ఇవి చేసుకోండి. ఏమైనా సివిల్ వర్క్స్ ఉంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. సో తర్వాత వచ్చేసి వెంటనే మనం మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తాం ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నామ్స్. తర్వాత మన పర్టికులర్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అడిషనల్ కలెక్టర్ గారు ఉంటారో వాళ్ళ దగ్గర మనము ఇది కేసు అనేది బుక్ చేస్తే సార్ వాళ్ళు చేస్తారు. లైసెన్స్ క్యాన్సిలేషన్ ఉంది మేడం, లైసెన్స్ క్యాన్సిలేషన్ వరకు ఉంది. సో అదే విషయంలో కొంచెం సీజింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి లేదు. యాక్చువల్గా ఎఫ్ఎస్ఎస్ నామ్స్ సీజింగ్ ఆప్షన్ లేదు. సో ఏదున్నా కానీ ఫైన్ లేదంటే కేసు వేయడమే. సో అండ్ లైసెన్స్ క్యాన్సిలేషన్. సో ఆబ్వియస్గా ఏంటంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే వాడు ఆపరేషన్స్ చేయొద్దు అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి అది కూడా క్రిమినల్ లయబిలిటీ ఉండే. సో రీసెంట్గా ఒక 3 years బ్యాక్ కొన్ని డీక్రిమినలైజ్ చేశారు. సో అది తీసేశారు. బట్ మోస్ట్లీ మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో చేసే వర్క్ ఏదైతే ఉందో, సో చాలా రెస్టారెంట్స్ జాగ్రత్త పడుతున్నాయి. సో మీరు రీసెంట్గా ట్విట్టర్లో చూసింటారు మీరు మాట్లాడింది. సో దే ఆర్ స్కోరింగ్ గుడ్, బట్ దట్ డజంట్ మీన్ ఏంటంటే ఈ చిన్న చిన్న పొరపాట్లు దగ్గర బాగా ఓపిక లేకుండా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక్క వర్కర్ని పెట్టుకుంటే ఆలోచించేది నాకు కమర్షియల్గా లాస్ అయిపోతుంది అని చెప్పేసి. సో అది ఏదైతే ఉందో సో అది తగ్గించుకొని, సో మెయిన్గా ఏంటంటే హైజీన్ పరంగా ఇంకా దృష్టి పెంచాల్సిన అవసరం ఉంది రెస్టారెంట్స్.